ఈ నెల 23 నుండి ఇంటింటికి తొలి అడుగు కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఏడాది పాలన విజయయాత్ర ప్రచారాన్ని నెల రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికి తొలి అడుగు విజయయాత్ర జరపాలని టీడీపీ నేతలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సూచించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పార్టీ సంస్థాగత కమిటీలు త్వరగా పూర్తి చేయాలని, పార్టీ కోసం పనిచేసే వారికి వాటిలో చోటు కల్పించాలని ఆయన నాయకులను ఆదేశించారు. తల్లికి వందనం నిధులు విడుదలతో సర్వత్రా సంతృప్తి వ్యక్తమవుతుందని, వచ్చే వారమే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఒకే నెలలో 2 సూపర్ 6 పథకాలు అమలు చేసి చూపిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సమావేశంలో చంద్రబాబు పార్టీ నేతలకు సూచించిన 14 అంశాలేంటో ఒక్కసారి చూద్దాం. అందులో మొదటిది, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలు వివరించాలి. ఇక రెండవది, ఈ కార్యక్రమంలో లీడర్ నుంచి కేడర్ వరకు ప్రతి ఒక్కరూ విజయయాత్రలో పాల్గొనాలి అనే ప్రచారం చేసే విషయంలో పోటీ పడాలి. ఇక మూడవది, మొదటి ఏడాది ఏం చేశామో చెప్పడంతో పాటు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ఏడాదిలో టీడీపీ సాధించిన విజయాలు తట్టుకోలేకనే ప్రత్యర్థులు మహిళలను అవమానించడంతో పాటు దాడులకు దిగుతున్నారు. ఇక నాలుగవది, మహానాడు విజయవంతమైందని సేద తీరొద్దు. పార్టీ సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలి. పార్టీ కోసం కష్టపడే వారికి అవకాశం కల్పించాలి. అందరికీ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని కమిటీలో స్థానం కల్పించాలి. ఇక ఐదవది, కుటుంబ సాధికార సారథిలో ఉంటేనే ఎవరికైనా పదవులు వస్తాయి. కార్యకర్తలు ఎప్పుడూ డైనమిక్గా ఉండాలి. ఆరవది, జూలై నుంచి కార్యకర్తలు, నేతలకు నాయకత్వ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం. కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దాలి. అధికారంలో లేనప్పుడు కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. ఎమ్మెల్యేలు కూడా ప్రతిరోజు పార్టీ కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించాలి. ప్రజలతో నిత్యం కలుపుగోలుతనంతో మెలగాలి. ఇక ఏడవది, రాష్ట్రంలో పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విశాఖపట్నంలో ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని 5 లక్షల మందితో నిర్వహించాలి. ఎనిమిదవది, అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇప్పటికే 2.21 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 3 రోజులు పాల్గొంటే సర్టిఫికేట్ ఇస్తాం. యోగా జీవితంలో భాగం కావాలి. హెల్త్ ఈజ్ వెల్తీ, హ్యాపీ సమాజంగా మారడానికే దీనికి శ్రీకారం చుట్టాం. ఇది మనందరి కార్యక్రమం. ఏపీని ప్రపంచ పటంలో పెట్టేందుకు చేపట్టిన ఉద్యమం. ఇక 9వది, శనివారం 1,00,000 చోట్ల యోగా డే సన్నద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే యోగా లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. ఇక 10వది, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం అమలు చేశాం. చెప్పిన మాట ప్రకారం ఎంతమంది ఉన్నా పథకం వర్తింపజేస్తామని చెప్పి ఇచ్చాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులతో నిర్వహించాల్సిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని అహ్మదాబాద్లోని విమాన కూలడంతో రద్దు చేశాం. కార్యకర్తలు, నాయకులు ఎన్నికల ముందు సూపర్ 6 మేనిఫెస్టో, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. వాటిని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తోంది. ఇక 11వది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ముఖ్య పథకాలన్నీ ఏడాదిలోపే అమలు చేస్తున్నాం. విచ్చలవిడి అప్పులతో గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. 67.27 లక్షల మంది విద్యార్థులకు 10,000 కోట్లు తల్లికి వందనం పథకాలు విడుదల చేశాం. తల్లుల అకౌంట్లలో 13,000, పాఠశాల అభివృద్ధికి 2,000 కేటాయిస్తున్నాం. పాఠశాలలు తెరిచేలోపే పథకం అమలు చేస్తామని చెప్పి చేశాం అన్నారు. ఇక 12వది, ఒక బిడ్డ ఉన్న తల్లులు 18,55,768 మంది. ఇక 2 బిడ్డలు ఉన్న తల్లులు 14,55,322 మంది. 3 బిడ్డలు ఉన్న తల్లులు 2,10,684 మంది. 4 బిడ్డలు ఉన్న తల్లులు 20,053 మంది. ఇక గత ప్రభుత్వం 42 లక్షల మందికే పథకాన్ని అమలు చేసింది. ఆ ప్రభుత్వం కంటే మన ప్రభుత్వం 25 లక్షల మందికి అదనంగా ఇస్తోంది. వారు చేసిన ఖర్చు 5,540 కోట్లు. మన ప్రభుత్వం చేసిన ఖర్చు 8,747 కోట్లు. వాళ్ళకంటే ఏడాదికి 3,205 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నాం. తల్లికి వందనం పథకం కింద నిధుల విడుదలపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని వేల కోట్లు ఒక పథకానికి ఒకేసారి విడుదల చేయడం ఒక చరిత్ర. 4 పిల్లలు ఉంటే 13,000 చొప్పున 52,000 వారికి అకౌంట్లో వెళ్తున్నాయి. అయినా బుద్ధి జ్ఞానం లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. నిబంధనలను కూడా మార్చకుండా మెరుగు ఇస్తున్నాము. ప్రభుత్వం ఇస్తున్న మంచి కార్యక్రమాలను కూటమి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మనం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇక 14వది, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏడాదికి 34,000 కోట్లు ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్ల ద్వారా
4 కోట్ల భోజనాలు సరఫరా చేస్తున్నాం. రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ కింద ఈ నెల 20వ తేదీన పథకాన్ని ప్రారంభిస్తున్నాం అని సీఎం అన్నారు. ఈ 14 అంశాలని కూటమి ప్రభుత్వం నెల రోజుల పాటు ప్రచారం చేయబోతోంది.